సో యజ్ఞ అనే ఒక సంస్థని స్థాపించాము. ఇది మన వికారాబాద్ జిల్లాలో 2010 అంటే లాస్ట్ 15 years గా ఇక్కడ మనం సర్వీసెస్ అందిస్తున్నాము. ఎంతో మంది ఇలాంటి చిన్నారులు చాలా చిన్న వయసులోనే దురదృష్టవశాత్తు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి చూసుకునే వారు ఎవరు లేక, ఉన్న పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ సరిగ్గా పట్టించుకోక వారికి సరైన చదువుకునే అవకాశము, ఫుడ్, ఒక బాయ్స్ హాస్టల్, ఒక గర్ల్స్ హాస్టల్ రన్ చేస్తున్నాము. గత 15 years గా ఇక్కడ రన్ చేస్తున్నాము. అలాగే మనం ఒక స్కూల్ కూడా స్వామి వివేకానంద గురుకుల ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని వికారాబాద్ లో ధర్నారం విలేజ్ లో మనము 15 years లో ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఇది కూడా ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ అండ్ యూఆర్ఫన్స్ చిల్డ్రన్ హూ ఆర్ లాస్ట్ దేర్ పేరెంట్స్, దోస్ హూ కెనాట్ సపోర్ట్ దెమ్సెల్వ్స్. అలాగే పిల్లలకి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇవన్నీ కూడా నేర్పిస్తూ, వీటన్నిటికంటే ముఖ్యంగా స్పిరిచువల్ వాల్యూస్ తో ఒక గొప్ప వ్యక్తిగా ఎలా తీర్చిదిద్దబడాలి, ఒక గొప్ప వ్యక్తిత్వంగా ఎలా ఎదగాలి, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని హ్యూమన్ వాల్యూ చెప్తున్నాము. సో ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఒక చారిటబుల్ హాస్పిటల్ కూడా రన్ చేస్తున్నాము. పూర్ పేషెంట్స్ కి చాలా తక్కువ ధరలో సబ్సిడైజ్ కాస్ట్ లో ఇస్తున్నాము. దీంట్లో సపోర్ట్ గా ఎంతో మంది మన రాములు గారు, డైరెక్టర్ రాములు గారు, డాక్టర్ సందీప్, వీళ్ళందరూ మాకు ఎన్నో సంవత్సరాలుగా మాకు గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లోనే ప్రిన్సిపల్ గారి ఇనిషియేషన్ తో ఇక్కడ కూడా మా పిల్లలకి మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా మోటివేట్ చేస్తాం సార్, ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీని, సేవా కార్యక్రమాలని సపోర్ట్ చేయాలని. సో ఈసారి మీరు రండి, వచ్చి మా పిల్లలకి. అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ టీమ్ మెంబర్స్, my dear children, very good morning to one and all, and advanced Diwali wishes to you all. As we know, this is one of the most important features of mankind. Service to human is those who have the convincing capacity, the students those who have the capacity of collecting money for this particular organization will help so many people. So that is why, dear children, to motivate the students and explain them the importance of collecting this money and how this money is utilized, try to explain the students, and definitely many students will involve in this excellent program and make maximum collections. And with this, my dear students, you will get a lot of satisfaction and make a habit of involving in the best services in the minds of our young generation. So dear children, if you have this habit of doing service, when you grow big, then thank you much for giving this opportunity, respected principal sir. Thank you all. అందరికీ అర్థమైందా? మనకు అన్ని ప్రొవైడ్ అవుతున్నాయి. మనకు ఇన్ ద సెన్స్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ ఏ గుడ్ ఫెసిలిటీస్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, రైట్? ఓకే. కానీ ఈ సొసైటీలో కొంతమంది పిల్లలు, ఎవరు పేరెంట్స్ లేని పిల్లలు, తల్లిదండ్రులకి సింగిల్ పర్సన్, రైట్? వాటర్ డ్రాప్ కలిస్తే ఒక గ్లాస్ అవుతుంది. ఆ గ్లాసు రేపు దీపావళి వస్తుంది. మనం ఇంట్లో ఒక 1000 రూపాయలన్నా 700-800 నుంచి మనము దీపావళి సామగ్రి కొంటాము, దీపావళి చేసుకుంటాము. తెల్లారి లోపు మొత్తము ఏమి ఆ హ్యాపీనెస్ కాన్స్టెంట్ ఉంటుంది. కాల్చేటప్పుడు ఒక 100 ఉంటుంది. మీరు 100 రూపీస్ పక్కన పెట్టండి, 500 కొనాలనుకున్నప్పుడు ఒక 50 రూపీస్ పక్కన పెట్టండి. ఆ మనీ మీ క్లాస్ టీచర్కి ఇవ్వండి. మీరు ఇచ్చింది ఆ పిల్లలు 1 year వరకు అది పని చేస్తుంది. వాళ్ళకి బట్టలు కొనడానికి కానీ, ఫుడ్ పెట్టడానికి కానీ, హాస్పిటల్ చూపించడానికి కానీ, ప్రతి దానికి చాలా హ్యాపీగా సార్. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేద్దామనుకున్నాము. ఈ సంవత్సరం దీన్ని ఎన్నుకున్నాము. కాబట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. గట్టిగా చెప్పండి, మానవ సేవే. ఇందాక మన బాలకృష్ణ చెప్పింది కదా, ఏమని?